నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం రంగనాథ్ సుదర్శనం గారు రచించిన 'సారీ చెప్పిన డాడీ' అనే ఒక మంచి కథను విందాం. కిరణ్, రవి ఇద్దరూ ఇరుగు పొరుగు ఇళ్లల్లో ఉండేవాళ్ళు. ఇద్దరికీ చెరొక బాబు. ఇద్దరూ ఒకే స్కూల్లో చదువుతున్నారు. కిరణ్ బాబు పేరు ఆర్య, రవి బాబు పేరు దినకర్. ఆ రోజు ఆదివారం. ఎప్పట్లాగే వాకింగ్కు బయలుదేరారు రవి, కిరణ్. ఆర్య, డాడీ నేను వస్తాను అన్నాడు. సరే రారా అన్నాడు కిరణ్. దినకర్ రవితో డాడీ నేను వస్తాను అన్నాడు. నోరు మూసుకొని వెళ్ళి చదువుకో, వాడికి వాళ్ళ నాన్న గారాబం ఎక్కువై కొట్టుకుంటున్నాడు. ముందు ముందు వాడికి వాళ్ళ డాడీకి ఇద్దరికీ తెలిసొస్తుంది అంటూ గదిమాడు. దినకర్ కళ్ళ వెంట కారుతున్న నీటిని తుడుచుకుంటూ కాళ్లను నేలకు బలంగా కొట్టుకుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. కిరణ్కి రవి వ్యవహారం పూర్తిగా తెలుసు కనుకే ఏం పట్టనట్టు ఊరుకున్నాడు. ఆర్య ఇంటికి వెళ్ళగానే, డాడీ, అంకుల్ అలా ఎందుకు ఊరికే మనల్ని ఇన్సల్ట్ చేసి మాట్లాడతారు, నా కోపం వస్తుంది అన్నాడు. కిరణ్ మాత్రం కూల్గా, ఆర్య, నీకు నచ్చిన మంచి పని నువ్వు చేస్తున్నప్పుడు అంకుల్ ఏదో అంటే పౌరుషం ఎందుకురా? నువ్వు చేసే పని కరెక్ట్ అయితే ఎవరు ఏమన్నా పట్టించుకోకు. పట్టించుకున్నావంటే నువ్వు కరెక్ట్ కాదనేగా అర్థం. గుడ్ బై, వెళ్ళు అన్నాడు. ఆర్య, ఏమో డాడీ, నువ్వెప్పుడు ఇంతే అంటూ బుంగమూతి పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళాడు. సుధా కూడా, అవునండి, రవి చాలా టూ మచ్గా మాట్లాడడం నేను విన్నాను. మీరు ఏమి అనరు, నన్ను ఏం అనొద్దంటారు. రవి దీనిని అలుసుగా తీసుకొని నోటికి ఎంతొస్తే అంత అంటున్నాడు అంది. చూడు సుధా, మాటలు అనడం చాలా తేలిక. స్నేహమైన బంధమైన నిలవాలంటే ఎదుటివారిని క్షమించే ఓర్పు కూడా ఉండాలి. వాడన్నాడని నేను అంటే ఏమవుతుంది? స్నేహం ముక్కలవుతుంది. భార్యాభర్తలమైన మనము అంతే. ఒకరికొకరు అర్థం చేసుకోవడం అంటే ఒకరినొకరు క్షమించుకోవడమే. అది లేని నాడు బంధాలు కూడా బద్దలవుతాయి. బేసిక్గా రవి చాలా మంచివాడు. మనిషి అన్నాక కొన్ని బలహీనతలు ఉంటాయి. వాటిని పక్కన పెట్టి చూస్తే ఆ వ్యక్తి మంచితనం అర్థమవుతుంది అన్నాడు. సుధా కోపం తగ్గకున్నా కొంత కన్విన్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ప్రతిరోజు దినకర్ స్కూల్కి వెళ్ళేటప్పుడు రవి వాళ్ళ ఇల్లు హడావిడిగా ఉంటుంది. రవి దినకర్ బూట్లు పాలిష్ చేస్తూ ఉంటే ఆయన శ్రీమతి రేఖ బ్యాగ్లో బుక్స్ సర్దుతూ టిఫిన్ బాక్స్ పెట్టడం వగేరాలు చేస్తూ ఉంటుంది. స్కూల్ బస్సు రాగానే దినకర్ బ్యాగ్ పట్టుకొని వెళ్ళి వాడిని బస్సు ఎక్కించి మరీ వస్తుంది. ఇక కిరణ్ వాళ్ళ ఇంట్లో ఆర్య తన పనులన్నీ తానే స్వయంగా చేసుకుంటాడు. అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ తీసుకొని బ్యాగ్ మోసుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కుతాడు. కిరణ్ శ్రీమతి సుధాకు ఈ వ్యవహారం నచ్చక విషయాన్ని చాలాసార్లు భర్తకు నచ్చచెప్పాలని చూసింది. రేఖ ఎలా చేస్తుందో ప్రత్యక్షంగా చూపించింది కూడా. కానీ కిరణ్ సుధాకు ఒక స్టోరీ చెప్పాడు. రూపాంతరం చెందిన ఒక సీతాకోకచిలుక గూడు ఛేదించుకొని బయటికి రావడానికి ప్రయత్నిస్తుంది. దాని రెక్కలు అందులో ఇరుక్కొని బయటికి రావడానికి ఇబ్బంది పడుతూ ప్రయత్నిస్తూ ఉంది. అది చూసిన ఒక వ్యక్తి దానికి సహాయం చేసి దానిని బయటికి తీశాడు. కానీ అది బయటికి వచ్చాక ఎగరలేక ఇబ్బంది పడుతుంది. దీనికి కారణం ఆ వ్యక్తి చేసిన సహాయం. అతడు సహాయం చేసి ఉండకపోతే తను బయటికి వచ్చే ప్రయత్నంలో అది మరింతగా తన రెక్కలను బలోపేతం చేసుకునేది. అప్పుడు బయటికి రాగానే మిగతా అన్నింటిలా ఎగరగలిగేది. కానీ ఆ వ్యక్తి సహాయం దానికి మరణ శాసనం రాసింది అన్నాడు. అలాగే మనం కూడా పిల్లలను స్వయం శక్తితో స్వేచ్ఛగా ఎదిగేలా చేయాలి తప్ప ఒకరి మీద ఆధారపడేలా చేయకూడదు. మన ప్రేమ వాడి ఎదుగుదలకు ప్రతిబంధకం కాకూడదు అన్నాడు. ఏమోలేండి, ఎప్పుడు నా మాట విన్నారు కనుక అంటూ నిట్టూర్పు విడిచింది సుధా. ఆ రోజు స్కూల్ నుండి రాగానే ఆర్య బయట ఫైర్ సిబ్బంది చేస్తున్న డెమో చూస్తూ నిలబడిపోయాడు. దినకర్ కూడా నిలబడ్డాడు. కానీ వాళ్ళమ్మ, దిన్ను, నాన్న లోనికి వచ్చాయి, డాడీ చూస్తే కోపం చేస్తారు అని రేఖ అనగానే చిరాకు పడుతూ లోనికి వెళ్ళాడు. ఆర్య మెల్లమెల్లగా సైక్లింగ్ నేర్చుకున్నాడు. దినకర్ కూడా ఒకరోజు నేర్చుకుంటూ కింద పడగానే రవి వాణ్ణి గట్టిగా మందలించి సైకిల్ గుంజుకొని లాక్ చేసి పక్కన పెట్టాడు. వాడికి చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేక ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఒకరోజు రవి, కిరణ్లిద్దరూ
వాకింగ్కు వెళ్ళారు. రేఖ వంట చేస్తుండగా గ్యాస్ లీక్ అయి మంటలు వ్యాపించాయి. భయపడిన రేఖ, దినకర్లు అరుస్తూ వణికిపోతూ బయటికి పరిగెత్తారు. అది చూసిన ఆర్య వెంటనే ఫైర్ స్టేషన్కు ఫోన్ చేసి ఇంట్లో ఉన్న చిన్న ఫైర్ ఎక్స్టింగ్విషర్తో కిచెన్లో వ్యాపించిన మంటలపై స్ప్రే చేశాడు. ఈలోగా ఫైర్ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. సమయానుకూలంగా స్పందించిన ఆర్యన్ అంతా మెచ్చుకున్నారు. ఈలోగా హడావిడిగా వచ్చిన రవి, నాకు ఫోన్ చేసే బదులు ఆ మాత్రం ఫైర్ స్టేషన్కి ఎందుకు ఫోన్ చేయలేదు? అయినా జాగ్రత్తగా ఉండొద్దా? ఇంట్లో అంతా సోంబేరులయ్యారు అంటూ పెద్దగా కేకలు వేశాడు. కానీ ఇంట్లో వాళ్ళకు ఫైర్ నెంబరు తెలుసా లేదా అని ఆలోచించలేదు. పైగా హడావిడిగా తాను వచ్చాడే కానీ తను కూడా ఫైర్ సర్వీస్కు ఫోన్ చేయలేదు. ఆర్య, దినకర్ ఇద్దరు హాస్టల్లో ఉంటూ ఐఐటి ఎంసెట్కు ప్రిపేర్ అవుతున్నారు. కిరణ్ ఎప్పటిలాగే ఆర్య పైన ఎలాంటి ప్రెషర్ పెట్టకుండా బాగా చదివితే వచ్చే ఉపయోగాలు వివరించి గతంలో న్యూస్ పేపర్లో వచ్చిన బెస్ట్ ర్యాంకర్ల మనోగతాలను చదవమని ఇచ్చేవాడు. ఇవి వాడిలో మరింత ఆసక్తిని పెంచేవి. తాను వారిలా ర్యాంక్ సంపాదించాలని పట్టుదలగా ఇష్టంగా చదివేవాడు. రవి మాత్రం ఎలాగైనా దినకర్ను ఐఐటి సీటు కొట్టి తీరాలని, లేదా దేనికి పనికి రాకుండా పోతావని హెచ్చరిస్తూ ఉండేవాడు. ఇది వాడిపైన తెలియకుండానే ఒత్తిడిని పెంచేది. ఎప్పటిలాగే ఐఐటి క్లాసు ముగియగానే పిల్లలందరితో పాటు ఆర్య, దినకర్ ఇద్దరు హాస్టల్కి వెళ్ళి 3వ ఫ్లోర్లోని తమ గదిలో పడుకున్నారు. అర్ధరాత్రి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కారణంగా హాస్టల్లో మంటలు వ్యాపించాయి. పిల్లలంతా పరుగులు తీస్తున్నారు. ఆర్య వెంటనే తన బెడ్షీట్తో పాటు మిగతా 4-5 బెడ్షీట్లను తీసుకొని జాయింట్ నాటు వేసి దానిని పిల్లర్కు ముడివేసి గ్లాస్ విండోను పగలగొట్టి దాని గుండా బెడ్షీట్ సహాయంతో కిందకు దూకాడు. చిన్న దెబ్బలతో ప్రమాదం నుండి బయటపడ్డాడు. దినకర్ కాస్త కంగారు పడి అటు ఇటు పరుగులు తీసి చివరకు మెట్ల గుండా పరుగు తీశాడు. కానీ పిల్లల తొక్కిసలాటలో పడిపోయాడు. బలంగా దెబ్బలు తగిలాయి. మొత్తానికి ప్రాణాలతో బయటపడి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. దినకర్కు వాడికి తగిలిన దెబ్బల కంటే ఐఐటి ఎగ్జామ్ తన కొడుకు ఎలా రాస్తాడో, ఇప్పుడు ఎలా అంటూ వాళ్ళ నాన్న మాట్లాడే మాటలే వాడిని ఎక్కువగా బాధించేవి. అలాగే నువ్వెందుకు ఆర్యలా దూకలేదు అని దెప్పి పొడుపు మాటలు మరింత కృంగతీసేవి. వాళ్ళ నాన్నను చూస్తేనే వాడికి భయం వేసేది. ఒకరోజు తల్లితో దినకర్ ఇలా అన్నాడు, అమ్మా, డాడీకి నాకంటే నా చదివే ముఖ్యమా అమ్మా? ఎందుకమ్మా డాడీ ఎప్పుడు ఇంకొకరితో పోల్చి నన్ను తిడుతూ ఉంటారు? డాడీకి నేనంటే ఇష్టం లేదా అమ్మా? ఒకవేళ నాకు ర్యాంక్ రాకుంటే డాడీ ఏం చేస్తారమ్మా? నాకు చాలా భయం వేస్తుందమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా అంటూ వెక్కి ఏడ్చాడు. రేఖ కూడా దినకర్ను గట్టిగా పట్టుకొని ఓదార్చుతూ ఏడ్చింది. ఇదంతా పక్కనే ఉండి విన్న రవి చలించిపోయాడు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. నా ప్రవర్తన ఇంత నీచంగా ఉందా? ఎంతోమంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఒత్తిడే కారణం అని తెలిసి కూడా అన్నీ తెలిసిన నేను ఇలా ప్రవర్తించానా అని పశ్చాత్తాపడ్డాడు. ఒక్క ఉదుటిన వెళ్ళి దినకర్ను గట్టిగా పట్టుకొని ఉప్పొంగుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ, సారీ నాన్న, నిన్ను చాలా హర్ట్ చేశాను. నీకన్నా నీ చదివే ముఖ్యమని అనుకున్నాను. కానీ నీకన్నా ఏదీ ముఖ్యం కాదు నాన్న. ఈ నాన్నను క్షమించు కన్నా అన్నాడు. రేఖ, నువ్వు కూడా నన్ను క్షమించు అంటూ కన్నీరు మున్నీరయ్యాడు. ఇక ముందెప్పుడూ ఇలా మాట్లాడను, నిన్ను బలవంత పెట్టను, నీకు ఎలా నచ్చితే అలా చెయ్యి అంటూ రవి దినకర్ను దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకొని తల నిమిరాడు. దినకర్ డాడీ అంటూ తండ్రిని గట్టిగా పట్టుకున్నాడు. రవి తాను ఓడిపోయిన తన వాళ్ళ మనసును గెలుచుకున్నాడు. బలవంతంగా ఒక కాయను తెంచగలం, కానీ ఒక పువ్వును పూయించలేం. మనిషి వికాసం, ఎదుగుదల పువ్వులా సున్నితమైనవే కదా. ఈ నిజం తెలుసుకొని పిల్లలను స్వేచ్ఛగా ఎదగనిద్దాం, స్వతంత్రంగా ఆలోచించేలా పెంచుదాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.